ముఖ్యంగా ఈరోజు ఆంజనేయులు గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కోడెల గారు ఏ నమ్మకంతో అయితే ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్న నందమూరి తారక రామారావు గారి కళ, చంద్రబాబు గారి ఆశయాల్ని నిజం చేయాలంటే వ్యాపారాల్ని పక్కన పెట్టి ప్రజాసేవ కొరకు రావాలి అని చెప్పి 24 ఏళ్ల క్రితం ఆంజనేయులు గారిని చెయ్యి పట్టుకొని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కోడెల శివప్రసాదరావు గారు. ఆ రోజు ఏ నమ్మకంతో అయితే ఆంజనేయులు గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో గురువుగా ఆయన మార్గంలో ముందుకు వెళ్తూ ఆయన రుణం తీర్చుకున్న నాయకుడు జీవి ఆంజనేయులు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. 2 నెలల క్రితం కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పి కోడెల గారితో నడిచి కోడెల గారి అనుబంధాన్ని, కోడెల గారి పోరాటాన్ని, కోడెల గారి ప్రేమని దగ్గరగా చూసిన నాయకులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి డాక్టర్ గారిని మేము గౌరవించుకుంటాం, ఆంజనేయులు గారి నాయకత్వంలో కోడెల శివప్రసాదరావు గారి వర్ధంతి సందర్భంగా వినుకొండలో కోడెల గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటాం, దానికి మనందరం కలిసి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంజనేయులు గారు ఒకటే మాట అన్నారు. కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా అయితే ఆ రోజు పల్నాడులో మాకు ఎదురే లేదు, మేము ఏం చెప్పినా జరిగిద్ది, మాకు తిరుగే లేదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉండే వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఈ పల్నాడు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలన్నా దానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే డాక్టర్గా ఉన్న కోడెల గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో, కోడెల గారు ఏ విధంగా బ్రతికున్నంత కాలం అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు తన మీద పెట్టుకున్న నమ్మకం, తనకి అండగా నిలబడిన కార్యకర్తలు, తనకి గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అన్నిటికీ మించి తన కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడే కార్యకర్తల కోసం ఊపిరిన్నంత వరకు నిలబడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. నాకు ఇప్పటికీ గుర్తు, అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించాలంటే దాని బాధ్యతలు కోడెల శివప్రసాదరావు గారి చేతుల మీద పెట్టినప్పుడు 11 ఏళ్ల పాటు 89 నుంచి 2000 సంవత్సరం వరకు కష్టపడి అన్నగారి కళని నెరవేర్చిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. అన్నగారు 97లో చనిపోతే చనిపోయిన 21 సంవత్సరాల తర్వాత కూడా తనని రాజకీయాల్లోకి తీసుకువచ్చి తనకి గౌరవం ఇచ్చిన నాయకుడికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అని చెప్పి ఎక్కడ లేనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తారక రామ సాగర్ రూపంలో ఏర్పాటు చేసి రుణం తీర్చుకున్న మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈ 2 విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే 2 నెలల క్రితం జీవి ఆంజనేయులు గారి దగ్గర అందరం కలిసి మాజీ శాసనసభ్యులు, ఈరోజు రైతుల కోసం పోరాడుతున్న పెద్దలు మక్కిన మల్లికార్జునరావు గారితో కలిసి కూర్చోవడం జరిగింది. ఆయన ఆంజనేయులు గారు ఒకటే మాట అన్నారు, ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ విప్ అయి ఉండొచ్చు, శాసనసభ్యునిగా గెలిచి ఉండొచ్చు, కానీ నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి పదవంటే పెత్తనం చేయటం కాదు, పదవంటే ప్రజాసేవ చేయటం, నాయకుడు అంటే ఫోటోల్లో కనబడటం కాదు, గుండెల్లో నిలబడాలా, కార్యకర్తల గుండెల్లో ఉండాలా, కార్యకర్తల ముందు ఉండాలా, కార్యకర్తల్లో ఉండాలా, కార్యకర్తల కోసం పనిచేయాలా అని చెప్పిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈ అవకాశం నా చేతుల మీదుగా సెప్టెంబర్ 16వ తారీఖు చేస్తాను అని చెప్పి నెరవేర్చిన నాయకుడు జీవి ఆంజనేయులు గారు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున కోడెల కుటుంబ సభ్యుడిగా ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.